ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా 40 డిగ్రీల నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో 2 మృతి చెందారు. పగటిపూట వడగాల్పులు వీస్తూ ఉండడంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఈ రోజు కొంచెం గౌలు కలిసినప్పుడు ఏం చేయాలి కుండలు తీసుకెళ్ళాలి.
వచ్చే మనకు మార్చి నుంచి స్టార్ట్ సార్, ఇది ఫిబ్రవరి నుంచేనా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా 43 డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కాషన్ ఇచ్చిన పరిస్థితి. అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు వైద్యాధికారులు అయితే పలు సూచనలు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో అంటే గత సంవత్సరం అంటే ఈ సమయంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఈరోజు ప్రస్తుతం 44 డిగ్రీలకు ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రత చేరిన పరిస్థితి. ముఖ్యంగా ఇక ఎండ వేడిమి ఉదయం 9 అయిందంటే కనుక ఎండ వేడిమితో బయటికి రాలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఇటు వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో ఒకరు, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఒకరు ఇటు వడదెబ్బతో చనిపోయిన పరిస్థితి. అయితే ఇటు ఎండ దెబ్బ తగిలి ఇప్పటికే పలువురు ఆసుపత్రి పాలైన పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక ఎండకు సంబంధించి తగిన సూచనలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా వైద్యాధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రతి పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి వారు ఇటు ఆశా వర్కర్లు కావచ్చు, ఆరోగ్య సిబ్బందికి సంబంధించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా సిద్ధంగా ఉంచాలి, మాట్లాడాలి, ఇవ్వాలని చెప్పి చెప్తున్నట్టు పరిస్థితి. ఎండకు సంబంధించి ఇప్పటికే పలువురు అంటే ఇప్పటికే ఆసుపత్రి పాలైన పరిస్థితిలో అంటే కొంతమంది ఉన్నారు, వాహనదారులు ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ఎండ? గత వారం నుంచి ఎక్కువ ఉంది కదా అన్న. మనం ఏదైతే మన నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ముందుగానే ఎండలు చాలా అవుతాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో నిన్న కూడా కామర్లో ఒక వ్యక్తి మన ఎండతో చనిపోయాడని చెప్పేసి నేను పొద్దున పేపర్లో చూడడం జరిగింది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ జిల్లాల నుంచి మార్కెట్ యార్డ్కి తీసుకొస్తారు. ఈరోజు ప్రభుత్వము మార్కెట్ యార్డ్లు ఏవైతే మన వడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పటికీ నిజామాబాద్కి పసుపు కానీ మక్కలు కానీ వడ్లు కొనుగోలు కేంద్రం ఏదైతే జిల్లాలో పెద్ద ఉంది కాబట్టి జల్దీ పని అయిపోతే జల్దీ డబ్బులు వస్తాయని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ప్రతి వేరే జిల్లా కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఇక్కడ పొద్దున 9కి చాలు కాకన ముందే ఎండలు చాలైతాయి. కాబట్టి ఏదైతే రైతులు కానీ ఈరోజు పనిచేసే లేబర్లు కానీ కూలీలు కానీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలా, లేకపోతే వాళ్ళ ప్రాణాలకే ముప్పు. ఎందుకోసమంటే ఈరోజు అదేవిధంగా మనకు ఏదైతే 100 రోజుల పని చెప్పి ఉపాధి హామీ కూలీలు కూడా ఈరోజు పనిచేస్తున్నారు గ్రామంలో. అక్కడ కూడా కొంచెం ప్రభుత్వం వాళ్ళపైన ప్రేమ చూపించి టెంటులు కానీ ఈరోజు వాటర్ సౌకర్యమే కానీ ఓఆర్ఎస్ఏ కానీ ఎండ దెబ్బ తలగకుండా డాక్టర్స్ ఏవైతే మన కేంద్రాలు ఉంటాయో వాళ్ళని అవైలబుల్గా పెట్టాలని చెప్పేసి కూడా మనం తెలియజేస్తూ అంటే ఈ విధంగా ప్రజలకి కానీ కూలీలకి కానీ ఈరోజు మనం ఎండకి వాస్తవంగా ఈరోజు 12 అవుతుంది, ఎక్క పబ్లిక్ లేరు. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు నిజామాబాద్లో ఎక్కడెక్కడ షాపులు కూడా బంద్ అవుతున్నాయి ఈ యొక్క ఉష్ణోగ్రతకు. కాబట్టి ఎండను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరుగా మన జాగ్రత్త మనం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. అదేవిధంగా మరొక వాహనదారుని సార్, చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి ఎండాకాలంలో? ఎండాకాలం చాలా విపరీతంగా ఎండ ఉందండి నిజామాబాద్లో. గతంకు మించి ఈసారి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఏంటంటే లేబర్స్ కానీ మన చిన్న కిరాణా షాప్ వాళ్ళు కానీ మన బయట ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోవాలా. ఎండలకు పిల్లలకు షాపింగ్ అట్లా తీసుకురాకండి, సెలవులు ఉన్నాయని చెప్పేసి. మీరు ఏదైనా వ్యాపారం చిన్న గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటే అయితే మీరే మార్నింగ్ అట్లా రండి, తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోండి. ఎండ తీవ్రత చాలా జాగ్రత్తగా ఉండండి. దీనికి సంబంధించి మన నిజామాబాద్ మున్సిపల్ అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తున్నారు. కొద్దిగా ఎండకు జాగ్రత్తగా ఉన్నారని కోరుకుంటున్నాను. అది ఇక్కడ వాహనదారులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రము 5 గంటల వరకు కూడా ఇటు ఎండ వేడిమితో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఉక్కపోత కూడా ఎక్కువగా అయింది. అయితే దీనికి సంబంధించి ఇటు ఉపాధి హామీకులు పనిచేసే సమయంలో వారికి టెంటు మంచినీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే పలు సూచనలు చేసిన పరిస్థితి. వైద్య సిబ్బందికి అదేవిధంగా ఉన్నటువంటి అధికారులకు కూడా పలు సూచనలు చేశారు. అయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసరం అయితేనే ప్రజలు బయటికి రావాలి. ముఖ్యంగా ఇటు ఉద్యోగ అంటే గుండె నొప్పితో ఉన్నటువంటి వారు, దీర్ఘకాల రోగాలు ఉన్నటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని చెప్తున్నారు. చిన్నపిల్లలు కూడా బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితి. మరొక వారం రోజుల పాటు హీట్ వేవ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలిపిన ఎక్కువ సమయంలో అందరూ జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ ఎండలకు సంబంధించి తాజా అప్డేట్.
కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.